వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒకరు మీరు చేస్తున్న పనిని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆపినందుకు ఎవరైతే ఆపారో వాళ్ళు అనారోగ్య పాలయ్యారు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు. ఇన్స్టెంట్గా వాళ్ళకి శిక్ష వేశాను అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి. ఎవరు వాళ్ళు, ఎందుకు ఆపారు, దేనికోసం ఇదంతా చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ యొక్క ఎనర్జీ లైట్కి అందరూ డిజర్వ్ కాదు, కొంతమంది మాత్రమే మీతో మాట్లాడగలుగుతారు. మీతో మాట్లాడడానికి అందరికీ కూడా డివైన్ పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు. ఈ రీడింగ్ నేను ఛానల్ అప్లోడ్ చేశానండి. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు చేసిన పనిని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయాలని చెప్పి హాస్పిటల్ పాలయ్యారంట. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి. అండ్ అలాగే వాళ్ళు ఏంటి అంటే ఆ విషయంలో మేము మీతో గొడవ పెట్టుకుందాం అనుకున్నారంట. అసలు మిస్ అవ్వకూడదు, ఎలాగైనా గొడవ పెట్టుకోవాలి అని చెప్పి అనుకున్నారంట, కానీ కుదరలేదు. ఓకేనా? మీకు డబ్బులకు సంబంధించి చేయాల్సిన పనికి సంబంధించి ఆపినందుకు స్ట్రాంగ్గా 111 జడ్జిమెంట్ ఇచ్చారండి. ఓకేనా? వేగంగా వాళ్ళు అనుకుంది చేయలేకపోయారు. అండ్ అక్కడ కూడా మీ యొక్క స్టార్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. ఎస్, ఎక్కడ కూడా మిస్ అవ్వలేదండి. మీరు అనుకున్న పని మిస్ అవ్వలేదు, ఇంకా బాగా జరుగుతుంది. చెప్పాలంటే వాళ్ళు నిలబడకుండా చేసేద్దాం అనుకున్నారంట. మిమ్మల్ని కొలాబరేట్ అయ్యి వేరే వాళ్ళతో చేతులు కలిపి అసలు వెనక్కి తిరిగి చూసేలాగే మిమ్మల్ని చేయలేరు అని చెప్పి మీ ఏంజిల్ చెప్పేస్తున్నారు క్లియర్గా. వెన్నుపోటు వేయడానికి అసలు అవకాశమే ఇవ్వలేదు, దారులు చూస్తున్నారంట. కానీ వాళ్ళు ఏదైతే అనుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి రివర్స్ అయిపోయి వాళ్ళ కుటుంబమే తలకిందులు అయిపోయింది. అసలు ఓవర్ బర్డనే చేయలేకపోయారండి మిమ్మల్ని. మీరు ముందుకు వెళ్ళకూడదు, మీ పరువు తీయాలి, ఎలాగైనా సరే మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదు, ఒక కొత్త హోప్తో మీరు వెళ్ళకూడదు అని చెప్పి అనుకున్నారంట. కానీ ఏం జరిగిందంటే చెప్పండి ఏంజిల్స్. క్లియర్గా వాళ్ళు మనీ రొటేషన్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారండి. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేకపోయారు. అనుకుంది జరగలేదు, ఏ రకంగా కూడా జరగలేదు. పెట్టుబడి అసలు లాభమే కాదండి. మీ మీద వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఎంతమందికి డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళకి డబ్బులు దండగా, శుద్ధ దండగా. వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం తప్ప మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా కూడా ఏమీ చేయలేరండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, మిమ్మల్ని అసలు స్టక్ అయ్యేలాగా చేయలేరు అని చెప్పి క్లియర్గా ఏంజిల్ చెప్పేస్తున్నారండి. ఎందుకు చేశారు ఏంజిల్? వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారంట. మీ జీవితంలో సెటిల్ అయిపోతారని చెప్పి ముందుకు వెళ్ళనివ్వకూడదు, మీ పనిని అలా సాగితే మీకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, అందుకని చెప్పి ఆపేద్దాం అని అనుకున్నారంట. ఎస్, మిమ్మల్ని ఏదైతే ఆపుదామని ఎవరైతే చేశారో వాళ్ళ ఆరోగ్యమే తలకిందులు అయిపోయింది. మొత్తం వాళ్ళ పరిస్థితే తలకిందులు అయిపోయిందండి. వాళ్ళకి గుడ్ న్యూస్ కాదు, సాడ్ న్యూస్. గంటల్లో చూపించేసింది వాళ్ళకి రిజల్ట్. అవకాశమే లేదు. మీరు చేస్తున్న పనిని ఆపడానికి కానీ లేదా దానిని ఇబ్బంది పెట్టడానికి కానీ, జరగకుండా అసలు మీ మైండ్ కంట్రోల్ చేయడానికి కానీ ఏ రకంగా కూడా పర్మిషన్ లేదు. మిమ్మల్ని తలకిందులుగా చేసేయాలి మీ పనిని అని చెప్పి అనుకున్న ఒక పెద్ద మనిషి నీ తలకిందులు చేసేయడానికి చూస్తున్నారంట. ఒక యంగ్ పర్సన్, పాత వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటండి. మీ ఇంట్లో వాళ్ళే. ఓకేనా? ఒక యంగ్ పర్సన్ మీ ఇంట్లో పెద్దవాళ్ళని తలకిందులుగా చేసేయాలి వాళ్ళ పనిని అని చెప్పి అనుకుంటున్నారంట. బాధ పెట్టలేరు, ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు. అండ్ అలాగే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట. మీకు డబ్బులు రాకుండా చేయాలి, మీకు ఎవరి దగ్గర నుంచి సాయం అందకూడదు, స్ట్రాంగ్గా. ఇంకా చెప్పండి ఏంజిల్స్. పాస్ట్ సపరేషన్లో ఉన్న వాళ్ళండి చేస్తున్నారు కావాలని. వాళ్ళ పరువు పోయింది, వాళ్ళకి కుటుంబం లేదు, వాళ్ళు జైలుకి వెళ్ళారు అని చెప్పి వాళ్ళు హ్యాపీగా లేని మీరు ఉండకూడదని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే ఆలోచించడం మొదలెట్టారో అప్పుడే వారి యొక్క పతనం కూడా మొదలైందండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, వాళ్ళకి ఏంటంటే మీరు చేస్తున్నట్టుగా చేయడానికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, చేసే ఒక ఆలోచన వాళ్ళకి లేదు, చేయడానికి కూడా వాళ్ళకి కుదరదు, ట్రై చేసినా కూడా సరే కుదరదు. అందుకని చెప్పి మీరు చేయకుండా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని నేర్పించాలని చూస్తున్నారండి. మీకు డివైన్ గైడెన్స్ లేదు అని మిమ్మల్ని
భ్రమలో ఉంచాలి అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. ఐసోలేషన్లో ఉంచాలి, ఏడిపిస్తూనే ఉంచాలి అని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది జరగట్లేదు. అస్సలు మిమ్మల్ని బాధ పెట్టలేరండి ఏ రకంగా కూడా. మీరు హీల్ అయిపోయారు, కంగ్రాచులేషన్స్. వాటన్నిటి నుంచి, కార్మిక్ సైకిల్ నుంచి మీరు హీల్ అయిపోయారండి. మీతో ఫైట్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళు, మీరు ఫైట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే డివైన్ ఫైట్ చేస్తున్నారు మీ బదులు. జస్ట్ మీరు అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారంటే లైఫ్లో. మీకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తున్నారు, ఏం తినాలనిపిస్తే తింటున్నారు, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటున్నారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మీకంటూ ఒక కొత్త ఫ్రీడమ్, ఒక కొత్త హోప్, ఏదో సాధించాలి అని ఒక కొత్త క్లారిటీ అనేది మీకు వచ్చింది. మీ లైఫ్ పాత్ ఏంటి, మేము అందరిలాగా మామూలుగా టైంపాస్ చేయడానికి అయితే రాలేదన్న క్లారిటీ అయితే మీకు వచ్చేసింది కదా. సో మీరు ఇప్పుడు అడ్వెంచర్స్ చేయకూడదని చెప్పి అనుకుంటున్నారంట. పార్ట్నర్షిప్స్ ఎవరైతే ఉన్నారో మీతో ఫ్యూచర్లో వచ్చే పార్ట్నర్ కావచ్చు, ప్రజెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్. సో ఆ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పించేద్దాం అనుకున్నారంటే అది కుదరలేదు. డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళు, ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారంట. సెలబ్రేషన్ని తలకిందులుగా చేసేయాలి, ఎలాగైనా సరే సెలబ్రేషన్ జరగనివ్వకూడదని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, కానీ వాళ్ళ పని జరగట్లేదు. మిమ్మల్ని అసలు ఏడ్పించడానికి కుదరట్లేదు, ఏడ్పించడానికి డివైన్ అవకాశం కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఏ రకంగా అవకాశం కూడా లేదండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా సరే మీ బ్యాలెన్స్ లేకుండా చేయడానికి కానీ, మీరు చేస్తున్న పనిని తలకిందులుగా చేయడానికి కానీ వాళ్ళకి అసలు అవకాశమే లేదు. డివైన్ అవకాశం కూడా ఇవ్వట్లేదు, అంటే దారులు కూడా లేవు. ఓకేనా? ఎదురు చూస్తున్నారు అంతే. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చేస్తున్న పనిలో నిలబడకూడదని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేసిన వాళ్ళు తలకిందులు అయిపోయి మిమ్మల్ని తలపట్టుకొని కూర్చునేలా చేయాలి అనుకున్నారంట, కానీ వాళ్ళు తలపట్టుకొని కూర్చున్నారండి. విక్టరీ కన్ఫామ్. మీరు చేస్తున్న పనిలో, మీరు ఆలోచనలో విక్టరీ కన్ఫామ్. మీరు చేయాలనుకున్న పనిలో సక్సెస్ కన్ఫామ్. కంటిన్యూ చేసేయండి, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. మీకంటూ ఒక కొత్త ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. మీతో పాటు మీ కుటుంబం కూడా ఇన్కమ్ సోర్స్తో జీవించగలుగుతుంది. ఓకేనా? మీరు ఒకరే కాదండి, మీరు సెటిల్ అయితే మీ ఫ్యామిలీ కూడా సెటిల్ అయినట్టే. మీరు మనీని ఇవ్వగలుగుతారు వాళ్ళకి. విక్టరీ కన్ఫామ్ అండి. దాని ద్వారా ఏంటంటే వచ్చే ఇన్కమ్ ద్వారా మీతో పాటు మీ ఫ్యామిలీ యొక్క నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మనీని మీరు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పెట్టి లాభాలు చూడగలుగుతారు అని చెప్పి చెప్తున్నారు ఏంజల్స్. అందుకని చెప్పి మీరు చేస్తున్న పనిని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. బట్ దానివల్ల వాళ్ళకే రివర్స్ అయిపోతుంది తప్ప మీకు ఏమీ కావట్లేదు. ఎందుకంటే మీ ఏంజల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. ఈ విధంగా మీరు చేస్తున్న పని మీద వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ వాడడం వల్ల ఏమైందంటే వాళ్ళ పని ఎదురైపోయింది. ఎవరైతే చేతులు కలిపారో ఇప్పుడు వాళ్ళకే శత్రువులు అయ్యారు. మీ ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు శత్రువులు. బయట వాళ్ళు ఎవరికైతే మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పారో వాళ్ళు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి శత్రువులు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఎవరు అనేది పాడైపోయింది. అసలు దారి కూడా లేదండి, అవకాశం కూడా లేదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దారి లేదు, దారి ఉన్నా సరే క్రియేట్ చేసుకోవడానికి అవకాశం లేదు. మీ డివైన్ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. జస్టిస్ పక్కా, మీ లైఫ్లో జస్టిస్ పక్కా అండి. దాన్ని ఎవ్వరు కూడా తప్పించలేరు, ఏ రకంగా కూడా తప్పించలేరు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.